డల్ అయిపోయింది, అమ్మని చూడాలి అమ్మని చూడాలి, ఏ పని చేస్తున్నా అమ్మ గుర్తొస్తే అమ్మని చూడడానికి మీరు తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మని చూడడానికి వెళ్ళడంలో మీకు ప్రేమ ఉంది కాబట్టి చూసేటప్పటికే మీకు పరవశం. అమ్మ దగ్గర కూర్చుంటే ఓ పరవశం, అమ్మకి ఓ ఖర్జూర పండిస్తే పరవశం. అమ్మ మీ దగ్గర కూర్చుని వచ్చేస్తాను లేరా ఇంకొక నెల్లాళ్ళుండి వచ్చేస్తాను, కాస్త వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాడు కదా అని ఉన్నాను అంతేను. నాన్న ఇవాళ నీకు దోసకాయ పప్పు అని దోసకాయ పప్పు వేసాను తినరా అని అమ్మ దోసకాయ పప్పు వేసి అన్నం పెట్టింది అనుకోండి, ఓ పెద్ద తృప్తి. అంటే అనుబంధం ఒకటి ఉంది మీకు అమ్మతోటి. ఈశ్వరుడితో ఏముంది మీకు అనుబంధం? మీకు ఎప్పుడన్నా కనబడ్డాడు ఆయన? మీకేమైనా ఓ నేరేడు పండు తెచ్చిపెట్టాడా? మీరు పడుకుంటే దగ్గర కూర్చుని ఏమైనా మాట్లాడా? మీరు నిద్ర లేచినప్పుడు ఏమైనా ఇవాళ ఏ పని మీద వెళ్తున్నావు, ఏమిటి శుభం భూయా అని ఏమైనా అన్నాడా? ఎందుకు ఇంకా అనుబంధం ఏముంది అసలు? అంటే నిశ్చయం చేసేది బుద్ధి. ఈ అనుబంధం నాకు ఈశ్వరుడితో ఉంది అని అది నిశ్చయం చేయాలి. అది కానీ నిశ్చయం చేస్తే మనసు అక్కడ పడి ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. ఎదురింటి ఆయన దగ్గర కుక్క ఉంటుంది, అది ఆయన 2 నెలల నుంచి పెంచుతున్నాడు. అది ఇంకా కొంచెం చిన్నదిగా ఉంది. ఏమంటే మీరు ఇంకో కుక్కను తెచ్చుకుంటానంటున్నారు కదా, లేకపోతే మీ దగ్గర 2 కుక్కలు ఉన్నాయి కదా, నాకు ఆ కుక్కని ఇస్తారా అన్నారు. సరే పట్టుకెళ్ళండి అని ఆయన కుక్కని ఇచ్చాడు. అది అన్నం తిందో తెలుసా మీరు తీసుకొచ్చి పెడితే? అప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే ఓ వారం రోజులు అతనే వచ్చి అన్నం పెట్టాలి. అతను అన్నం పెట్టిన తర్వాత మీరు గొలుసు ఇప్పారనుకోండి, అది గోడ దూకా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆయన మీదే అనురక్తి దానికి. మెల్లిగా మీరు అన్నం పెట్టి మీరు సేద తీర్చి మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరింటికి రాకపోతే అన్నం తింటారు. మీరు రాత్రి 9ంటికి వచ్చారనుకోండి, వచ్చి గేటు తీసుకుంటుంటే అది తోక నడుము ఊగిపోయేటట్టుగా ఊపేసి గబగబా వచ్చి కుయ్ 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 కుయ్యమని మీదడిపోయి 2 కాళ్ళు ఎత్తేసి గుండెల మీద వేసేసి ఎంత పొంగిపోతుందో. అంటే ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంది అది. మీకు ఈశ్వరుడికి ఏదైనా అనుబంధం ఉందనుకోండి, ఆ అనుబంధాన్ని నిశ్చయం చేసేది బుద్ధి, నిర్ణయం అది చేస్తుంది. అది నిర్ణయం చేసేసింది అనుకోండి, కుక్క పడున్నట్టు మనసు అక్కడ పడుంటుంది. అప్పుడు ఆ మనస్సు తిరుగుతూ ఉంటుంది అక్కడే. అప్పుడు ఇక దాటి వెళ్ళిపోదు, అక్కడి నుంచి వెళ్ళిపోదు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే బుద్ధి కూడా వెళ్ళాలి అక్కడికి. అందుకని ఆయన అంటున్నాడు, నీ మనస్సు నా దగ్గర పెట్టాను లేదు, మనసు బుద్ధి కూడా పెట్టు అన్నాడు. ఇప్పుడు బుద్ధి పెట్టాలి అంటే, నిశ్చయం బుద్ధి చెయ్యాలి అంటే మీకు ఆయనతో ఏదో అనుబంధం మీకు తెలియాలి. నాకు ఈ అనుబంధం ఉంది ఈశ్వరుడితో అని మీకు ఎరుక రావాలి. ఆ ఎరుక రావాలి అంటే ఆయనతో అనుబంధం ఉంది అనుకోవడానికి మీకు ఆయన ఎదురుగుండా కనపడినవాడు కాడు, ఒక ఆకారంతో మీతో ఉన్నవాడు కాడు. మీ ఇంట మీ అన్నదమ్ముళ్ళ, మీ భార్యలా, మీ బిడ్డలా, మీ తండ్రిలా, మీ తల్లిలా ఆయనే మీతో కలిసి తిరుగుతున్నట్టుగా మీకు ఎరుకలోకి రావట్లేదు. ఒక మనిషిగా ఏం లేడు ఆయన మీతో. ఓ పూజా మందిరంలో ఉన్నాడు, ఓ బాగుండదు పెట్టుకున్నాడు అంతే. ఆయన ఎప్పుడన్నా పెడతాడా అంటే ఏమో చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అయితే ఇల్లంతా 36 గదులతో కట్టేసి వంటింట్లో గ్యాస్ సింకు కింద ఓ చిన్న గూట్లో బిక్కు బిక్కుమంటూ ఉంటాడు ఈశ్వరుడు. పాపం అవకాశం లేని వాడు అలా కట్టుకుంటే నేనేం తప్పు పట్టను. 36 గదులు కట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడి కొరకు ఒక గదిని కేటాయించలేడు. ఆయన కొరకు కాదు, తాను ఆయనని సేవించడానికి గది నిర్మాణం చేయడు. ఆ అడ్డమైనవి తులుచుకునేటటువంటి సింక్ ఒకటి ఉంటుంది, దాని కింద బొద్దింకలు బాగా పడుతుంటాయి. దాని కింద కొద్దిగా ఖాళీ ఉండిపోతుంది. పెట్టుకుంటే ఫినాయిల్ సీసా పెట్టుకోవాలి, లేకపోతే ఈశ్వరుణ్ణి పెట్టుకోవాలి. 2 పనులకు పనికొస్తుంది. సాధారణంగా పూజా గృహము అనేటటువంటిది ఇవాళ అక్కడే ఉంటుంది, చాలా ఇళ్లలో అక్కడే ఉంటుంది. ఎందుకని అంటే అనుబంధం ఏమీ లేదు, అనురక్తి ఏమీ లేదు. నేను ఒకనకొకప్పుడు నిజంగా తెల్లబోయాను. ఒక ఆయనతో కలిసి ఏదో, అసలు నేను వెళ్ళడమే తక్కువ, ఏదో రెండంటే ఏదో ఆయనతో మాట్లాడుతూ బట్టల కొట్లోకి వెడితే ఆయన ఓ పంచెల చాపు చీర కొన్నాడు. పండక్కి బట్టలు కొంటున్నానండి మా ఇంట్లో వాళ్ళకి అన్నాడు. నాకు తెలిసి ఆయనకి తల్లి లేరు తండ్రి లేడు, ఆయన భార్య కొడుకు కూతురు. ఆయన ఓ పంచా చీర కొన్నాడు. నేను తెల్లబోయి పంచా చీర ఎవరికండి అన్నాను. మరి మా స్వామి ఉన్నారు కదండి ఇంట్లో, మరి పార్వతీ పరమేశ్వరులు మా సింహాసనంలో ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు,
పండక్కి మొదట బట్టలు పెద్దవారు వాళ్ళకి కొనాలి కదండి, అందుకని స్వామికి ముందు కొని తర్వాత మా ఇంట్లో వాళ్ళకి కొనుక్కుంటున్నాం, ముందు తల్లిదండ్రులకు కొనాలి కదా అన్నాడు. నేను నిజంగా తెల్లబోయాను. నేను ఇప్పుడు అలా కొనలేదు. నేను అతని భక్తికి పొంగిపోయాను. అతనికి పూజామందిరంలో విగ్రహాలు కాదు, పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. కాబట్టి పండక్కి బట్టలు ముందు తల్లిదండ్రులకు కొన్నాడు అతను. అంటే అతనికి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలో వాడు ఉన్నాడు, వాడిని కాపాడాలి. యద్భావం తద్భవతి. బుద్ధి నిశ్చయం చేస్తే వాడు ఉన్నాడు, బుద్ధి నిశ్చయం చేయనప్పుడు వాడు ఉన్నాడు లేడు, నీ ఇష్టం ఏమైనా చేయొచ్చు. భయం ఏముంది? ఎదురుగుండా ఈశ్వరమూర్తి ఉంటుందేమో కానీ మిమ్మల్ని పాపం చేయకుండా ఆపదు. ఈశ్వరుడు ఉన్నాడన్న భావన మీకుంటే పాపం చేయకుండా ఆగలరు కాదు. మీ భావన, మీ నిశ్చయం మిమ్మల్ని నిలబెడుతుంది. చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, మీ పూజా మందిరంలో ఉంటే అమ్మ. మీ భావన ప్రధానం. కాబట్టి ఈశ్వరుడు అంటున్నాడు, నా యందు బుద్ధిని కూడా పెట్టు, మనసు నిలబడుతుంది. ఏమిటి అనుబంధం ఆయనతో మీకు? ఎందుకు అసలు ఆయనతో అనుబంధం ఉండాలి? దీన్ని శాస్త్రములు అనేక భాషలలో అనేక రకములుగా మాట్లాడే. ఇదిగో ఇక్కడ నీకు ఈశ్వరుడికి అనుబంధం ఉంది, బాగా గమనించు, బాగా గమనించు అని శంకరులే భజగోవిందంలో చోట అన్నారు. యావత్ పవనో నివసతి దేహే